దేవునికి స్తోత్రములు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. హల్లెలూయా. దేవునికి మనమంటే ఎంత ఇష్టమో చూడండి. తనకు జనులుగా చేసుకోవడానికి, తన బిడ్డలుగా, ఏ అర్హత లేనటువంటి మనలను కూడా దేవుడు తన జనాంగంలో మనల్ని ఒకరిగా చేసుకున్నారంటే ఎంత ప్రేమగల దేవుడు, ఎంత ప్రేమగల దేవుడండి. నేను మీకు శాంతినే ఇవ్వడానికి వచ్చానంటున్నారు. నేను శాంతిని ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను. కాబట్టి దేవునికి మనం భయపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనుల కంటండి ఆయన విడనాడడంట. ఆయన విడనాడడు. నువ్వెంతటి పరిస్థితుల్లో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, నువ్వే స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు. నిన్ను విడువని ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారి యొక్క జీవితాల్లో ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది ఆ ప్రేమ అనుభవించే వారికి తెలుస్తుంది. ఎంత మధురమైన ప్రేమ. నీ పాపముల కోసం, అపరాధముల కోసం ఆయన సిలువ వేయబడ్డారు. నీ అతిక్రమాలను తుడిచివేయడానికి, నీ దోషముల నుండి విడిపించడానికి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపులే. పాపిని పాపి రక్షించలేరు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు లోకానికి వచ్చారు. నిజంగా ఎంత గొప్ప దేవుడండి. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపలేడు కదా. ఒక వ్యక్తికి కన్నులు బాగా కనిపిస్తే ఆ రెండో వ్యక్తి గుడ్డివాడైతే అతను చేయి పట్టుకుని చక్కటి త్రోవను నడిపిస్తారు. లేదు అంటే ఇద్దరు గుడ్డివారైతే గోతులో పడిపోతారు. అది యేసుప్రభు వారే చెప్పారు. కాబట్టి మరి మనం జీవము గల దేవునిని ప్రేమించేవారుగా ఉన్నామా? ఆయన విడనాడనటువంటి ప్రజలం మనం. నీవే కష్టంలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందులు, రుణాలు, ఎలాంటి చీకటి పరిస్థితులను ఆవరించినా సరే నీవు దేవుని కలిగి ఉంటే ఆ చీకటిని నీకు మహిమకరమైన వెలుగుగా మార్చే దేవుడు, నీ బంధకాల నుంచి విడిపించే దేవుడు. ప్రియబిడ్డ, నీవు నమ్ముచున్నావా? నీ హృదయమును పవిత్రపరచుకో. చెడుతనాన్ని విడిచిపెట్టు. నీ దేవుడు నీ పక్షాన్ని వ్యాజ్యమాడతారు. నీ కష్టాల నుండి విడిపిస్తారు. నీ ప్రభు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి మేళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ లోకంలో మనతో ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమ చూపిస్తూ, మనతో ఉంటూ, మనకు తోడుగా ఉంటూ, ఆ తర్వాత మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాతి దేవుని యందు భయము, భక్తి, విశ్వాసం, నమ్మకత్వం కలిగి ఉందాం. ఆయన రాకడ ఆసనం అయిపోతుంది. ఏ క్షణంలో ప్రభు వస్తారో తెలియదు. సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? ప్రియబిడ్డ, శ్రమల వైపు చూడకు, యేసు వైపు చూడు. నీ భారాలన్నీ తొలగిపోతాయి. నీ కష్టాలన్నీ తీరిపోయి నీకు అంతరాత్మ తేలికైపోతుంది. ఆనందిస్తావు, సంతోషిస్తావు. నీకున్నటువంటి దిగులు, బెంగ, మనసుల అశాంతులు అన్నీ తొలగిపోతాయి. ప్రభు మాటలో శక్తి ఉంది. ఆయన మాట తప్పుడు నరుడు కాదు. కాబట్టి అందరూ నమ్మండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభా. మమ్మల్ని జనులుగా చేసుకోవడానికి నువ్వెంతో ఇష్టపడి ప్రభువా నైనా మరి మమ్మల్ని ఎన్నటికీ కూడా విడిచిపెట్టకుండా కాపాడుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసులను కాపాడండి. మీ ప్రభా సర్వ ప్రపంచాన్ని కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు విడుదల కలుగును గాక. నజరేడా గొప్ప దేవ, సర్వాధికారి నాయన, నీ మాట మాత్రం సెలవిస్తే చాలు, అద్భుతాలు ఏమైనా జరుగుతాయి ప్రభా. చేతుల పనులు చేసుకుని బిడ్డలందరినీ దీవించండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులను బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక. యవన బిడ్డలను కాపాడండి ప్రభా. సర్వ ప్రపంచాన్ని శాంతితో నింపండి, సమాధానంతో నింపండి. అంతటా అందరూ కూడా ప్రభా నీ ద్వారా
ప్రేమింపబడుచున్నందుకే స్తోత్రాలు. నీ నామం గొప్ప చేసుకుని ఘనత శక్తి కలిసే నామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.